जिला निजामाबाद में स्कैनिंग सेंटर ऑपरेटर की खवातीन के साथ जिनसी हरासानी और यह तस्वीर व वीडियोस को सोशल मीडिया पर वायरल करने पर जिला इंतजामिया मुतहर्रिक। मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। आम तौर पर किसी को बुखार हो तो डॉक्टर उसे तशख़ीस कर दे तो मरीज़ ठीक हो जाता है। किसी भी मर्ज़ के इलाज के सिलसिले में डॉक्टर्स की हिदायत पर स्कैनिंग के दौरान जिस्म पर मौजूद ज़ेवरात या कोई अशिया और मलबूसात को वक्तन फ़क्तन हटाने की ज़रूरत पड़ सकती है। इस मौके का फ़ायदा उठाते हुए कुछ मुजरिमाना जहन के हामिल दवाखाने में या स्कैनिंग सेंटर में ख़वातीन को जिनसी तौर पर हरासा किए जाने के वाक़यात रोनुमा हो रहे हैं। नागुरेज़ हालात के पेश नज़र स्कैनिंग करने के मौके पर जिस्म पर मौजूद कपड़ों को वक्ती तौर पर हटाते हुए स्कैन किया जाता है, लेकिन हवस परस्त और शैतानी फितरत के हामिल अनासिर लज्जत के लिए खुफिया तौर पर सेलफोन कैमरों और सीसी कैमरे की मदद से नामालूम ख़वातीन का जिनसी इस्तेसाल करते हुए अरिया तस्वीर व वीडियोग्राफी बनाकर ख़वातीन को हरासा व धमकियाँ दे रहे हैं। ऐसा ही एक शर्मनाक व घिनौना वाक़या निज़ामाबाद शहर में वाक़े अयप्पा नामी स्कैनिंग सेंटर में पेश आया। इस स्कैनिंग सेंटर ऑपरेटर की जानिब से ख़वातीन की अरिया तस्वीर व वीडियोग्राफी को सोशल मीडिया पर वायरल करने पर ज़िला मेडिकल एंड हेल्थ ऑफिसर निज़ामाबाद फौरी हरकत में आ गए और निज़ामाबाद कलेक्टर राजीव गांधी हनुमंतु को इस वाक़े को लेकर संजीदगी से नोट लिया। अयप्पा स्कैनिंग सेंटर को इजाज़त किसने दी और ये सानह कब से जारी है? अयप्पा स्कैनिंग सेंटर के मैनेजर को इल्ज़ामात की वजाहत के लिए अल्टीमेटम जारी किया गया। मुतासिरीन ने पुलिस से फरियाद की, जिस पर बताया जाता है कि पुलिस ने प्रशांत नामी शख्स को अपनी हिरासत में ले लिया है, जिसके खिलाफ पुलिस केस दर्ज करते हुए मजीद तहकीकात करने का इम्कान है। సెంటర్లో జరిగిన సంఘటనని అందరూ కూడా మిత్రులందరూ దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి బాగలేదని స్కానింగ్ సెంటర్లోకి వచ్చి స్కానింగ్ చేసుకుంటారు. స్కానింగ్ చేసే మహిళలని అశ్లీలతగా తయారు చేసి ఫోటోలు తీసి వీటిని బిజినెస్గా మార్చడం అనేది చాలా అన్యాయం. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కూడా ఇది చాలా అన్యాయం. దీన్ని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరూ కూడా దీన్ని ఖండించాలి. ఇలాంటి జరగకుండా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకొని ఇటువంటి వీటిని మూసివేయాలని నేను అయ్యప్ప స్కానింగ్ సెంటర్ని కూడా మూసివేయాలి. ఒకటి చేస్తేనే ఇంకొకరికి భయం ఉంటుంది అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ చర్య కూడా ఇట్లనే కొనసాగితే మేము మహిళా సంఘంగా చర్యలు తీసుకొని ఇంకా ముందుకు సాగుతాము. నిజామాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు వైద్యుడంటే దేవుడితో సమానం, స్కానింగ్ డాక్టర్లు అంటే దేవుడితో సమానం. తల్లిదండ్రులకు భర్తకు చెప్పుకోలేని బాధను కూడా ఆరోగ్య సమస్యలకు సంబంధించి డాక్టర్లు చెప్పుకుంటారు. అలాంటిది ఒక ఆడబిడ్డ ఈ స్కానింగ్ సెంటర్కి వచ్చి స్కానింగ్ చేస్తే అసభ్యంగా ఫోటోలు తీసి ఒక్కళ్ళది కాదు, సుమారు 30-40 మంది మహిళలది 30-40 మందిని ఇవాళ వాళ్ళు బయటపడితే సంసారాలు ఉండవు, కుటుంబాలు ఉండవు, విచ్ఛిన్నమవుతాయి అనే భయంతో కడుపులో పెట్టుకున్నాం. ఇది స్కానింగ్ సెంటర్లలో ఏదైతే షాడిస్టులు ఇది చేసే పని షాడిస్టులు చేశారు. కాబట్టి చట్టరీత్యా వీరిపైన చర్య తీసుకోవాలి, లేకపోతే ప్రజలు తిరుగుబడతారు. మే 6వ తేదీన 1వ పోలీస్ స్టేషన్లో SHO గారికి ఒక కుటుంబ సభ్యుడు దరఖాస్తు చేసుకున్నాడు. దాంట్లో మా కజిన్కి ఇట్లా అన్యాయం జరిగింది అని అడిగితే బెదిరించి 10,000 రూపాయలు తీసుకుపోయి నోరు మూసుకోని చెప్పేసి అన్నడని కూడా రాతపూర్వకంగా రాశారు ఈ స్కానింగ్ సెంటర్ పైన, అయ్యప్ప స్కానింగ్ సెంటర్ పైన. మరి ఆ FIR డాక్టర్ పైన ఎందుకు కాలేదు, అట్లాగే స్కానింగ్ సెంటర్ ఎందుకు మూతపడలేదు అని ప్రశ్నిస్తా ఉన్నాను. అయినప్పటికీ సిపి గారు చాలా స్పందించారు. వెంటనే IPS అధికారికి ఒక నివేదిక ఇవ్వమని కూడా కోరారు, ఆదేశించారు. అందుకని మేము గుర్తు చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, నీ ప్రోటోకాల్ ప్రకారంగా మహిళా కంపౌండర్ ఎందుకు ఉండట్లేదు స్కానింగ్ చేసేటప్పుడు? నువ్వు కూడా ఆనందపడుతున్నావా ఆ ఫోటోలు చూసి, ఆ వీడియోలు చూసి అని చెప్పి డాక్టర్ని ప్రశ్నిస్తూ ఉన్నా నేను. అందుకని అన్నలు, అక్కలు, ఏ కుటుంబంలో మన తల్లులు ఉంటారు, మన చెల్లెలు ఉంటారు. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇది మూతేయాలి, వీళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా.